ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి బహుశా అందరికీ తెలిసే ఉండాలి. ఝాన్సీ రాణి శౌర్యం, ఆమె త్యాగం గురించి ఇప్పటికీ మన దేశంలో ఎక్కడో అక్కడ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే రాణి లక్ష్మీబాయికి సంబంధించిన ప్రతి కథలోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలతో పోరాడిన ధైర్య రాణి అని, తన దత్తపుత్రుడు దామోదర్ రావును వీపున కట్టుకొని రణరంగంలో దూసుకుపోయిన ప్రధాన ఘట్టాలలో ఒకటిగా చెప్పుకుంటారు. దామోదర్ రావు గురించి 1-2 విషయాలనైనా తెలుసుకుందాం. ఝాన్సీకి రాణి దామోదర్ రావు అనే కుమారుడు ఉన్నారు. అతను పుట్టిన 4 నెలలకే చనిపోయాడు. శిశువు మరణం తరువాత ఆమె భర్త బంధువు బిడ్డ ఆనందరావును దత్తత తీసుకున్నారు. మహారాజు మరణానికి 1 రోజు ముందు అతని పేరును దామోదర్ రావుగా పేరు మార్చారు. అతను 1849 నవంబర్ 15వ తేదీన ఝాన్సీలో పాలక నవల్కర్ రాజవంశంలో జన్మించాడు. అతను పుట్టినప్పుడు ఆస్థాన జ్యోతిష్కులు అతనికి రాజయోగం ఉందని, రాజు అవుతాడని పేర్కొన్నారు. 3 ఏళ్ల వయసులోనే అతనిని ఝాన్సీ మహారాజు గంగాధర్ రావుగా దత్తత తీసుకున్నారు. ఈ దత్తత విషయాన్ని గుర్తించవలసిందిగా బుందేల్ఖండ్లోని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధికి ఒక దరఖాస్తు పంపారు. అయితే వారి నుంచి ధృవీకరణ పత్రం వచ్చేలోపే పెంపుడు తండ్రి మరణించాడు. దీని తర్వాత పెంపుడు తల్లి ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయి దామోదర్ రావును సింహాసనానికి వారసురాలిగా గుర్తించమని కలకత్తాలోని లార్డ్ డెలౌసీకి ఒక ప్రతినిధికి పంపారు. కానీ ఈ విజ్ఞప్తిని తిరస్కరించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఝాన్సీ రాజ్యం ల్యాబ్స్ సిద్ధాంతం క్రింద విలీనం చేయబడుతుందని, రాణి లక్ష్మీబాయికి సంవత్సరానికి 5,000 పెన్షన్ లభిస్తుందని ప్రకటించింది. అయితే 1857లో దామోదర్ రావు విధి అధ్వానంగా మారింది. గ్వాలియర్ యుద్ధంలో లక్ష్మీబాయి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణానంతరం తర్వాత 3 రోజులు దామోదర్ రావు గ్వాలియర్లోనే ఉన్నారు. రాణి లక్ష్మీబాయి నమ్మకస్తులలో కేవలం 60 మంది మాత్రమే యుద్ధం నుండి బయటపడ్డారు. నానే ఖాన్ రిసాల్దార్, మరాఠా గణపతిరావు, రఘునాథ్ సింగ్, రామచంద్రరావు దేశ్ముఖ్ అనే మరాఠా వారు దామోదర్ రావును చూసుకున్నారు. ఈ క్రమంలోనే వీరు బుందేల్ఖండ్లోని చందేరి వైపు పారిపోయారు. బ్రిటిష్ వారి ప్రతీకార భయంతో దారిలో ఉన్న ఏ గ్రామ ప్రజలు వీరికి సహాయం చేయటానికి ముందుకు రాలేదు. కనుక ఏ గ్రామంలోనూ ఆశ్రయం పొందటం అసాధ్యమయ్యింది. కాబట్టే ఓ నది సమీపంలో దట్టమైన అడవిలో ఆశ్రయం పొందారు. వేసవిలో మండే గుండెల్లో చెట్ల మధ్య దట్టమైన అడవిల్లో నిద్రపోయేవారు. ఈ ఎండ వేడికి వారి చర్మం కాలిపోయేది. అడవిలో దొరికే పండ్లు, బెర్రీలు తిని జీవించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ప్రకృతి మాత వారిని కరుణించింది. అడవిలో ఎప్పుడూ ఆకలితో నిద్రపోలేదు. ఋతుపవనాలు ప్రారంభమైనప్పుడు పరిస్థితులు అధ్వానంగా మారాయి. అటవీ మార్గాలన్నీ వరదలతో నిండిపోయేవి. దాంతో ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడేది. అదృష్టవశాత్తు దేవుడు చివరకు వీరిని కరుణించారు. బ్రిటిష్ వారు లలిత్పూర్లోని శిబిరాన్ని ఏర్పాటు చేసినందున తాను నేరుగా తమకు సహాయం చేయలేమని, తాను సూచించినట్లు అడవిలోని ఒక రహస్య ప్రదేశానికి మారితే అక్కడ తమను ఏర్పాటు చేస్తామని స్థానిక గ్రామాధికారి ఒకరు వీరికి తెలియజేశారు. నాయక్ రఘునాథ్ సింగ్ సలహా మేరకు వీరు తాముండిన శిబిరాన్ని విచ్ఛిన్నం చేసి ఎవరికి ఏ అనుమానం రాకుండా ఉండటానికి 10 మంది చొప్పున చిన్న చిన్న సమూహాలుగా వేరెవరు ప్రదేశాలలో నివసించటం ప్రారంభించారు. ప్రతి నెల 500తో పాటు 9 గుర్రాలు, 4 వంటలు ఇస్తానని, దానికి ప్రతీకగా మాకు కావాల్సింది సామగ్రిని సరఫరా చేసి బ్రిటిష్ ఉద్యమాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తానని స్థానిక గ్రామ అధికారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సమయంలో వీరు సుమారు 11 మంది ఉన్నారు. అంగీకరించినట్లుగా వీరు ఒక గుహలో నివసించటానికి వెళ్లారు. కొండ దిగువ వేత్రవతి నది ఉండేది. సమీపంలోని మహాదేవుని ఆలయం కూడా ఉంది. వేత్రవతి నది బేత్వా నదికి సంస్కృతం పేరు. గొప్ప శక్తితో ప్రవహిస్తోంది. ఇక్కడి సహజమైన అందం వారి బాధలను కొన్నింటిని మర్చిపోయేలా చేసేది. ఈ విధంగా వీరు మొత్తం 2 సంవత్సరాలు పరారీలో గడిపారు. ఈ సంవత్సరాలలో దామోదర్ రావు అనారోగ్యం పాలయ్యారు. భాద్రపద మాసంలో అతని పరిస్థితి విషమించింది. ఎవరినైనా పంపించి అతనికి వైద్యం చేయించాల్సి ఉందని గ్రామ పెద్దను వేడుకున్నారు. అతని దయనీయమైన పరిస్థితిని చూసి గ్రామ పెద్ద కూడా కంగు తిన్నాడు. అతను వెంటనే నాకు రహస్యంగా చికిత్స చేయటానికి ఒక స్థానిక వైద్యుణ్ణి ఏర్పాటు చేశారు. అయితే అనారోగ్యం
ఆసుపత్రిలో నుండి కోలుకునేలోగా మరొక సమస్య తలెత్తింది. గ్వాలియర్ పారిపోతున్నప్పుడు వీరి వద్ద ఉండిన 60,000 రూపాయలు కరిగిపోయాయి. దాంతో ప్రధాన అధికారి తామేమీ చెయ్యలేమని నిర్మోహమాటంగా చెప్పేశాడు. 200 రూపాయలు ఇచ్చి తమ గుర్రాలను తిరిగి ఇవ్వమని అడిగారు. అయితే చార్లటన్ కేవలం 3 గుర్రాలను మాత్రమే తిరిగి ఇచ్చారు. అక్కడి నుంచి 12 మంది ఓ సమూహంగా బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో మరికొందరు వీరితో కలిశారు. వీరంతా కలిసి గ్వాలియర్ రాష్ట్రంలోని షిప్రీ కొలారస్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడి స్థానికులు వీరిని రెబెల్స్ గా గుర్తించి అందరినీ అరెస్ట్ చేశారు. ఓ 3 రోజులు స్థానిక జైల్లో గడిపారు. తరువాత 10 మంది గుర్రపు సైనికులు 25 మంది సిపాయిలు ఆధ్వర్యంలో వీరిని జల్రా పటాన్లోని ఓ పొలిటికల్ ఏజెంట్ వద్దకు పంపారు. వారి గుర్రాలు తీసుకోవటంతో వీరు రోజులు తరబడి నడవాల్సి వచ్చేది. దామోదర్ రావు దీనస్థితిని చూసి తట్టుకోలేక కొందరు అతనిని తమ వీపు మీద తిప్పుకున్నారు. అతనికి నమ్మకమైన అనుచరులు కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇతని గురించి ఇండోర్లోని పొలిటికల్ ఏజెంట్ కర్నల్ సర్ రిచర్డ్ షేక్స్పియర్కి ఓ సందేశం పంపారు. దానికి కల్నల్ ఝాన్సీ రాణి కొడుకు ఇష్టపూర్వకంగా లొంగిపోతే అతని వ్యవహారాలు పరిష్కరించేలా చూస్తానని బదులిచ్చారు. ఈలోగా వీరు జల్రా పటాన్ రాజా పృథ్వీ సింహాను కలిశారు. అతనికి రాణి లక్ష్మీబాయి పట్ల ఎనలేని గౌరవం ఉండేది కనుక అతను దామోదర్ రావును చాలా బాగా చూసుకున్నాడు. అక్కడ దామోదర్ రావు రాజకీయ ఏజెంట్ సర్ రిచర్డ్ షేక్స్పియర్ని కలిశారు. తర్వాత మున్షి ధర్మన్ నారాయణ్ అనే కాశ్మీరీ అధికారి రక్షణలో ఉంచారు. అప్పటికి దామోదర్ రావు బృందం కేవలం 7 మాత్రమే ఉండాల్సి వచ్చింది. అతనికి అప్పుడు జారీ చేసిన వార్షిక పెన్షన్ 10,000. అప్పుడు అతను చిన్నవాడటంతో ఆ సొమ్మును తీసుకోవటం తప్ప మరో మార్గం లేదు. దామోదర్ రావు పేరు మీద ట్రస్టులో ఉంచిన 7 లక్షల రూపాయలను ఇవ్వటానికి బ్రిటిష్ వారు నిరాకరించారని కేల్కర్ రాసిన పుస్తకం వల్ల తెలిసింది. అతను తన హక్కులను పునరుద్ధరించమని బ్రిటిష్ వారిని అభ్యర్థించినప్పటికీ వారు అందుకు సమ్మతించలేదు. ఆ విధంగా రాణి లక్ష్మీబాయి కుమారుడు తన శేష జీవితాన్ని కష్టార్జితంతో గడపవలసి వచ్చింది. అతను తర్వాత ఇండోర్లో స్థిరపడ్డాడు. అతని మొదటి భార్య మరణం తర్వాత రావు బల్వంతరావు మోరేశ్వర్ కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఈ వివాహంలో 1904లో అతనికి కుమారుడు జన్మించాడు. లక్ష్మణరావు జన్మించిన 2 ఏళ్ల తర్వాత 1906 మే 28న దామోదర్ రావు కన్నుమూశారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన కుటుంబం మర్చిపోలేని కృషికి గాను లక్ష్మణరావును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1957 మే 10వ తేదీన సత్కరించింది. అతను 1959లో మరణించాడు. అతని వారసులు తమ పూర్వీకులు ఉన్న భూమికి తమ వంశాన్ని అనుసంధించటానికి ఝాన్సీ వాలే అని ఇంటి పేరును స్వీకరించారు.